పుష్పాపచయం 86 సంవత్సరంలో విపులలో ప్రచురించబడిన ఈ కథను రచించిన వారు కె. సుబ్రహ్మణ్యం గారు. నగరంలో ఓ పక్క రమణీయంగా కమనీయంగా వెలసిన గృహస్థుల పేట అది. పేటలో వీధులు విశాలంగా చూడముచ్చటగా ఉన్నాయి. భవంతులు, సదనాలు, నడిబొడ్డులో ఓ ఫలవృక్షాలున్న చిన్న పార్కు. ఇంచుమించు అన్ని ఇళ్ల ప్రాంగణాల్లో నిత్య తోరణాల్లా కొబ్బరి చెట్లు, గృహాల చుట్టూ పహారా కాస్తున్నట్టు పిట్టగోడలు. ఇళ్ల ముందరున్న కాస్త స్థలాల్లో నానా రకాల పూల మొక్కలు పిట్టగోడల మించి వీధిలోకి పొంచి చూస్తూ వచ్చేపోయే వారిని ఆహ్వానిస్తున్నట్టు అలరిస్తుంటాయి. ఉషఃకాలం. పరాంకుశం గారు స్నానాధికాలు యథాతథంగా నిర్వర్తించుకుని పట్టుపంచలో పై అంగవస్త్రం నిండుగా కప్పేసుకుని ఓ చేతిలో వెండి పూల సజ్జతో ఓ చేతిలో పొన్నుకర్రతో భవంతిలో నుండి బయటికి వచ్చారు. తాపీగా నడక సాగించారు. లక్ష్మీ స్తవం మంద్రస్థాయిలో ఉచ్చరిస్తూ తోవలో తారసిల్లే ఇళ్ల ప్రాంగణాల వైపు చూట్కులు నిడిస్తూ ముందుకు సాగారు. ఆ వీధిలో ఆయనకు కావలసినవి లేవు. ఎక్కడో ఓ చోట కనబడుతుంది అపురూపంగా ఒక్కో పుష్పం. పొన్నుకర్ర చాపి ఆ మొక్కని ఒడిసిపట్టి లాగి పిట్టగోడ మీంచి లాఘవంగా పుష్పాపచయం కావించి పైకి సాగిపోతుంటారు. లక్ష్మీస్తవం చేస్తూనే ఉంటారు. సజ్జలో పూజకు కావలసినన్ని పూలు లభ్యం అయిన తర్వాతే ఆయన వెనుతిరిగి భవంతి చేరటం. పరాంకుశం గారు నిష్టగా చాలా కాలం నుండి ఈ పూజా కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఆయన ధాటికి ఆగలేక వీధి వైపుకు వంగని పూలెన్నో మొక్కల మాటను నక్కినట్లుగా ఉండిపోతున్నాయి. పరాంకుశం గారు వాటిని చూసి చూడనట్లుగా ఆ వీధి దాటి అవతల వీధిలోకి వెళ్తుంటారు. పేటలో ఇన్ని పూల మొక్కలు బరితెగించి పుష్పిస్తున్నా చాలామంది ఇళ్లవారు వాటి గురించి ఆటే పట్టించుకున్నట్లు కనపడరు. ప్రాతకాలం నిద్రలోంచి లేవటం వాళ్లకు అవసరం లేదులాగుంది. నవ్వుకుంటుంటారాయన. పరాంకుశం గారికి ప్రాతసమయం వాహ్యాళిలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. 60వ పడిలో ఆయనకు నడక అవసరం. పొన్నుకర్ర ఆయనకు ఊతగా మాత్రమే కాక పూజకు అత్యంత అవసరమైన నిత్య పుష్పాపచయానికి పనిముట్టు. ఆ పేటలో ఆయన శ్రీమంతుల్లోనే లెక్క కాబట్టి ఆయన హోదాకి అదొక సంకేతం. పేటలో అక్కడ అక్కడ ఊరకుక్కలు తటస్థపడి ఆయన తలపెట్టిన మహత్కార్యానికి అడ్డు తగలకుండా పొన్నుకర్రను పైచేయిగా కూడా వాడుకుంటూ ఉంటారు. ఓ ఉదయం 2 వీధులు దాటి ఓ కొత్త వీధిలోకి వెళ్లారు పరాంకుశం. వీధి ఇరువైపులా భవంతులు గట్రా లేకున్నా కాటేజీ ఇల్లాంటి చిన్న ఇళ్లున్నాయి. కొన్ని ఇళ్ల ప్రాంగణాల్లో రకరకాల పూల మొక్కలు కళ్ళకళ్ళాడుతున్నాయి. వీధి చివరి ఇంటి ముందర ఖాళీ స్థలం బోలెడుంది. చుట్టూ పిట్టగోడ ఉంది. ఖాళీ స్థలంలో వీధివైపు తొంగి చూస్తూ ముద్దమందారం గుత్తులు గుత్తులుగా విరగబూసి పిల్లగాలితో దోబూచులాడుకుంటున్నాయి. ఆ పూలు పరికిస్తూ పరవశించిపోయారు పరాంకుశం గారు. పొన్నుకర్ర ఉపయోగించి గుత్తులు కొన్నిటిని కోసుకుని సజ్జ నింపుకోవటానికి నిమిషం పట్టలేదు. అదే సమయంలో భౌ భౌ అన్న మొరుగు లోపల నుండి వినవచ్చింది. పరాంకుశం గారు ఒక్కసారి ఉలిక్కి పడిపోయి పొన్నుకర్ర పైకెత్తి చూసి దించేశారు నవ్వుకుంటూ. మూసున్న కాంపౌండ్ గేటు దగ్గర అడుగున్నర ఎత్తులేని పమేరియన్ కుక్క కాలు దువ్వుతోంది కసిగా. తన ఆత్రానికి మరోసారి నవ్వుకుని పుష్పాపచయం నిరాటంకంగా కొనసాగించుకుని మరీ కదిలారు పరాంకుశం గారు. తాను అనుకున్నట్టే ఇంట్లోంచి ఒక్కరూ బయటికి రాలేదు. అవసరం కొద్దీ అలా వరసగా 3 రోజులు నిర్విఘ్నంగా మందారం పూల గుత్తులు పూజ కోసం కోసుకున్నారు పరాంకుశం గారు. ప్రతిసారి పొమేరియన్ తన అసమర్థతను పిచ్చిగా మొరుగుతూ వెల్లడించింది. 4వ రోజు ఉదయం మామూలుగా పరాంకుశం గారు పూల సేకరణకు ఆ కొత్త ఇంటి ముందుకు వచ్చారు. ఎలా పసికట్టిందో గోడ కవతల మొక్కల దగ్గరే తచ్చాడుతున్న పొమేరియన్ను పిచ్చిగా మొరగడం ప్రారంభించింది. గోడ వారగా మందారం పూలు పొన్నుకర్ర కందనంత దూరంలో ఉన్నాయి. కాంపౌండ్ గోడ మీద ఎడంచెయ్యి ఆంచి కుడి చేత్తో కర్ర చాచి ఓ పూల రెమ్మను ఈవలకు లాగబోయారు పరాంకుశం గారు. హఠాత్తుగా ఆ కర్ర కాస్త జారి లోపలికి పడిపోయింది. ఆ కర్ర కుక్కని తాకినట్టు గ్రహించారు. అది పిచ్చిగా మొరుగుతూ కర్రను నోట కరుచుకుని ఈడ్చుకుంటూ ఇంటివైపు వెళ్ళింది.
ఇంత అఘాయిత్యానికి ఆ చిన్న జంతువు పాల్పడుతుందని ఆయన అనుకోలేదు. చీచి, కుక్క ముట్టుకుని కర్రని అపవిత్రం చేసిందివాళ. పూజా కార్యక్రమానికి విఘ్నం జరగడం అపచారం అనుకుని వెర్రెత్తిపోయి కింద పెట్టిన సజ్జ అందుకుని గేటు వైపు పరుగు పెట్టారు పరాంకుశంగారు. కాని గేటు తాపీగా తెరిచేసి లోపలికి వెళ్ళి తన పొండుకర్ర తెచ్చుకుందామన్న తలంపు ఫలించలేదు. గేటుకు తాళం పెట్టి ఉంది. గేటెక్కి లోపలికి దిగడం తనకు చేత కాదు. ఆ విద్య అవసరం తనకి ఇప్పుడే తెలిసొచ్చింది. ఇంట్లో వాళ్ళని కేకేస్తే తప్ప గత్యంతరం లేదు మరి. ఏమండోయ్, ఎవరక్కడా? కాస్త ఇలా వస్తారా? గొంతు చించుకున్నా ఇంటి తలుపులు తెరుచుకోలేదు. వెళ్ళిన 3 రోజులు తలుపులు తెరుచుకోనందుకు లోలోపల ఎంత ఆనందించారో ఈ ఉదయం ఆ తలుపులు తెరుచుకోవాలని అంతా ఆరాటపడిపోతున్నారు పరాంకుశంగారు. అసలింతకీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా? కుక్క సంగతి పట్టించుకుంటానికి ఎవరో ఒకరు ఉండకపోరన్న ఆశ. ఏం పాపం చేశాను దేవి? లెంపలేసుకున్నట్టు 2 అరచేతులు తాకించుకుని లక్ష్మీస్తవం గునుస్తూ దిగాలుపడి గేటు దగ్గర నిల్చుండిపోయారు. ఇంటి గుమ్మం పక్కనే పడేసిన చేతికర్రకు కాపలా కాస్తున్న పొమేరియను గేటు దగ్గర మనిషిని చూడటంతోటే చిర్రెత్తిపోయి పరుగున ముందుకు దూకి గట్టిగా మొరిగింది. భడాల్న ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. ఓ మధ్యవయస్కురాలు బయటికి వచ్చింది. ఎవరు కావాలండి? మర్యాదగానే అడిగింది. శుష్కించిన దేహం, మొహంలో నీరసం, నిస్సత్తువ ప్రతిఫలిస్తోంది. ఆవిడ కాళ్ల దగ్గర చేరి కుక్క సంతోషం వ్యక్తం చేస్తూ తోకాడించింది. ఆ తర్వాత పరాంకుశం వైపు మోరెత్తి గుర్రుమంది. నా చేతికర్ర లోపల పడిపోయిందమ్మా, శ్రమ ఇస్తున్నందుకు మరోలా భావించకండి అన్నారు పరాంకుశంగారు అనునయంగా. ఆమె కొద్ది క్షణాలు పెదవి కదపలేదు. ఆయన వాలకాన్ని, చేతిలో సజ్జని, సజ్జలో మందారం పూలని చూసి, నా ఆరోగ్యం బాగులేదు, పొద్దుటే కాస్త కునుకు తీస్తాను, అదీ కరువైపోయింది ఈ మధ్య. మీరు కర్ర లోపలికి గిరాటేసి మా టామీని రెచ్చగొట్టారు, అవునా? నవ్వుతూనే అడిగింది. అయ్యయ్యో, ఎంత మాట అన్నారు! దైవ పూజ కోసం రోడ్డును రాలిపోయే పూలు కోసుకున్నానే గాని మీ టామీని రెచ్చగొట్టలేదు. కర్ర జారి లోపల పడిపోయింది. ఇది మీ కుక్క, ఎంత ముద్దొస్తుంది అన్నారు పరాంకుశంగారు. అతనంటే ఇష్టం లేనట్టు గుర్రుగా మొరిగింది పొమేరియన్. మీది తప్పు లేదంటారు, మా టామీదే. ఆ కర్ర ఇలా లాక్కురా తల్లి, కుక్కని ఉద్దేశించి ఆజ్ఞ జారీ చేసింది ఇంటావిడ. అర్థమైనట్లు పొమేరియన్ వెంటనే వెనక్కి పరిగెత్తికెళ్ళి కర్ర నోట కరుచుకుని గేటు దగ్గర కీడ్చుకొచ్చి పడేసి యజమానురాలి వంక చూస్తూ తోకాడించింది. పదమ్మా టామీ. మారు మాట్లాడకుండా టామీని తీసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిందావిడ. పరాంకుశంగారి మొహం ముద్ద మందారంలా ఎర్రబడింది. గేటు దగ్గర వంగి ఎడంచేత్తో గేటు కింద నుండి తన కర్ర తీసుకుని టీవీగా వెనుతిరిగారు. ఆ తర్వాత పరాంకుశం ఆ ఇంటి ఛాయలకు వెళ్ళలేదు. అయితే మాత్రం తన నిత్యానుష్ఠానం తీర్చుకుందకు వేరే గృహ ప్రాంగణాల్లో పూల మొక్కలెన్నో ఉండనే ఉన్నాయి. పుష్పాపచయం విధిగా చేస్తూ పుణ్యం పురుషార్థం సంతరించుకుంటూనే ఉన్నారు పట్టువీడని పరాంకుశంగారు. కథ సమాప్తం.